పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో రేవంత్ గారు నిజంగా సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు, సిట్ అని కమిటీ. అందులో డీసీపీలు, ఏసీపీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి 90 రోజుల్లో అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా నడుస్తున్నాయి, కోకొట వేళ్లతో సహా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నిజంగా సీఎం ప్రజలు స్వేచ్ఛ కోరుకోరు. మీకు తెలియదు, ఇప్పుడు సిగరెట్ ముందు ఏముందండి, ఎంత పోతే మీకు వాటిలో ట్యాక్స్ వస్తున్నాయి కదా, రాష్ట్రానికి మందులో అయితే విపరీతంగా ట్యాక్స్ వస్తుంది కదా, ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు సిగరెట్ కాల్చినోడు ఎన్ని సంవత్సరాలకు వస్తాడు, మందు తాగినోడు ఎన్ని సంవత్సరాలు, కానీ బెట్టింగ్ నిమిషంలో పోతున్నాడే, చేతిలో మహమ్మారి మన చేతిలోకి వస్తుంది, పోతున్నాడే. మీకు తెలియదు, రోజుకొక చూడట్లేదా మీరు, చోద్యం చూస్తున్నారా? ఆ కమిటీ ఇప్పటికీ ఎన్ని మందిని పట్టింది? రైల్ని మొత్తం మెట్రో మీద ఉన్న బెట్టింగ్ యాప్ని తీసేసింది. 100 కోట్ల దాకా స్కామ్. హైకోర్టులోకి వెళ్ళి మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టులో నడుస్తుంది, మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత దగ్గర ఒక 100 మంది బూటీలను పట్టుకున్నారు జస్ట్ ఈ వారం రోజుల్లోనే. ఆ కమిటీ పట్టుకుంది, సిట్ కమిటీ. మీరు అలాంటివి హైలైట్ చేయరు, అలా చూడండి. 100 మందిని పట్టుకుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్ దగ్గర రోజు బస్సుల్లో హవాలా మనీ జరుగుతుంది, ఆయన పట్టుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఉల్లిపాయలు, టమాటాలు ఏం లేదు, నిమ్మక నీరెత్తినట్లుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకన్నా ఎక్కువ బెట్టింగ్